బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం 44 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 8 లక్షల క్యూసెక్కుల పైన వరద నీరు వస్తోంది. నిన్నటి వరకు 36 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి రాత్రి నుంచి వేగంగా పెరుగుతూ 44 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం పెరగడంతో చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగాయి. కళ్యాణకట్ట భవనం వరకు వరద నీరు చేరింది. నదిలో స్నానాలు ఆచరించే భక్తులు నది లోపలికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం 43 అడుగులు సంబంధించి దాటే నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించి అక్కడ ఉన్న చిన్న మధ్య తరహా ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండడంతో కూడా నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. అక్కడ క్రమంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు భారీ ఎత్తున దాదాపుగా 3,80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో 39 గేట్లు ఎత్తి కూడా నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో అక్కడ ఎల్లంపల్లి మీద కూడా ఇటు కాళేశ్వరం సంబంధించి కూడా గోదావరి పరవళ్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కాళేశ్వరం వద్ద కూడా గోదావరి ఉధృతి కూడా అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీకి ప్రస్తుతం 7 లక్షల క్యూసెక్లు సంబంధించి వరద ఫ్లోటింగ్ ఉన్నట్లు కూడా అధికారులు సంబంధించి చెప్తున్నారు. ఇది 8 లక్షల క్యూసెక్ల వరకు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి అంటే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులు సంబంధించి చేరిన తర్వాత మళ్ళీ తిరిగి గోదావరి తగ్గుముఖం పడుతుందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులు మహారాష్ట్రకు సంబంధించి వెదర్ అప్డేట్స్తో పాటుగా ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్ట్ నుంచి ఎంత నీటిని దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్నారన్నది ఎప్పటికీ లెక్కలు సంబంధించి తీసుకుని దానిలో భాగంగానే కూడా ఇక్కడ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పర్ణశాల వద్ద నారచీరల ప్రాంతం అక్కడ నీట మునిగింది. దీంతో దుమ్ముగూడెం సంబంధించి అంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన తర్వాత దుమ్ముగూడెం సంబంధించి రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఛత్తీస్గఢ్లో గత 3 రోజుల నుంచి భారీ వర్షాలకు కురిసిన నేపథ్యంలో అక్కడ శబరి నది ఉధృతంగా ప్రవహించింది. అయితే గత 12 గంటల వ్యవధిలో అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో శబరి నది ఫ్లోటింగ్ కూడా తక్కువైన నేపథ్యంలో గోదావరికి కొంత ఫ్లోటింగ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు మిగతా అంటే టోటల్గా గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించి కూడా వర్షాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా కానీ పైనుంచి వచ్చిన ఫ్లడ్ సంబంధించి కూడా ఈ ఇన్ఫ్లో సంబంధించి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద జారీ చేసిన నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన తర్వాత ఇక్కడ ముంపుకు సంబంధించి దాదాపుగా గోదావరి పరివాహక భద్రాచలం కానీ ఇటు పినపాక నియోజకవర్గం పరిధిలో కానీ మొత్తం 40 పైన గ్రామాలు కూడా గోదావరి సంబంధించి ముప్పు గ్రామాలు సంబంధించి ఉంటాయి. ఇందులో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయిన తర్వాత ఇందులో కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా వారిని పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మూడో ప్రమాద హెచ్చరిక లోపే మళ్ళీ గోదావరి శాంతించే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుంటా కూడా అధికారులు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికే గోదావరి పరివాహక ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా ఇప్పటికే జలకలను సంతరించుకున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో మొదటిసారి భారీ ఎత్తున వర్షాలు సంబంధించి కురుస్తున్న నేపథ్యంలో ఇటు గోదావరి బేసిన్ కానీ అటు కృష్ణా బేసిన్ సంబంధించి ఈ 2 బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తిగా నిండుకుండని తలపిస్తున్నాయి. మొత్తం జలకలను సంతరించుకుంటున్న నేపథ్యంలో ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో సంబంధించి ప్రాజెక్టులు నిన్న నేపథ్యంలో రైతాంగం కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ భక్తులను సంబంధించి పుణ్యస్థానాలు ఆచరించే భక్తులను ఎవరిని అనుమతి అంటే అక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసి అక్కడ భక్తులను గోదావరికి సంబంధించి పరివాహక ప్రాంతంకి రావద్దని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ మందర్, సాక్షి టీవీ, గోదావరి పరివాహక ప్రాంతం.